నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనలో పట్టణ ప్రజలు వారి వంతు సహకారం అందించాలని మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక, ఇండిపెండెంట్ చార్జ్ మున్సిపల్ కమిషనర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వలన సంభవించే అనర్థాలను ప్రజలకు తెలియజేశారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ని నిషేధించడమైనదని, ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో ప్రజలు, వ్యాపారులు భాగస్వామ్యం కావాలన్నారు. తొలుత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి సహకరించిన పలువురు దాతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి వేస్ట్ ప్లాస్టిక్ ను అందించిన వారికి బహుమతుల కింద టమాటో, పంచదార, సేమియా, కోడిగుడ్లు, పాలు అందించారు. ప్రభుత్వానికి స్వచ్ఛ తినాలి, స్వచ్ఛ ఆంధ్ర ఈ క్యాంపెయిన్ సంబంధించి సహకారం చేయండి. నా సహకారం లేకుండా ప్లాస్టిక్ బ్యాన్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. From today onwards, we are going to impose a fine whoever using the single-use plastic, especially vendors in the marketplace. So I ask all municipal employees also to make sure that you are imposing fine. First of all, you are giving them proper information why we are doing plastic ban, and then only we are imposing fine. We don't want any coercion, but at the as a last resort, we have to impose fine and other punishment. So my sincere request to all Tenali citizens, please help government in ensuring the plastic ban. It is for your safety, it is for our city, our Swachh Tenali. కార్యక్రమంలో కమిషనర్ బండి శేషణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్స్ గోగినేని మానసారెడ్డి, జైపాల్, హరేరా, వసంతరావు, బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, పెదలంక లావణ్య, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతయే మనకు కావాలి అనేటువంటి అంశంతో ముందుకొచ్చాం. ఈ సంవత్సరం జాంగోలో ఒక జీవో ఇచ్చి ప్రతి నెల ఒక కొత్త అంశంతో ప్రజలకి వెళ్ళి ప్రజలను స్వచ్ఛత వైపు, శుభ్రత వైపు, పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కార్యక్రమంతో ముందుకొచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు మన పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఈరోజు 40% ఉన్నటువంటి అందరూ కూడా నగరదీపికలు కానీ, ఆర్పీలు కానీ, ఎస్సీజీస్ కానీ, సామాన్య ప్రజానికం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతుందో దాన్ని కలెక్ట్ చేసుకొని మనకు వచ్చి ఇస్తున్నారు. ప్రమోషనల్గా మనం అందరం కూడా కలిసి వాళ్ళకు కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక కేజీకి కమాడిటీస్ కొన్ని ఇవ్వాలని చేసి సూచనతో ఈరోజు ఈ యొక్క కమాడిటీస్ను కూడా మనం ₹1 కూడా పెట్టండి. అందరూ కూడా మేము సైతం అంటూ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం, ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం, దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి చాలామంది వచ్చారు. అందులో భాగంగా ఇవాళ టమోటాస్ కానీ, గుడ్లు కానీ, పాలు కానీ, సేమియా కానీ, చక్కెర కానీ, మిరపగుళ్ళు కానీ, అలాగే క్లాత్ బ్యాగ్ కూడా ఇస్తున్నారు సార్. ఆ కవర్లు, ఈ బాటిల్స్ ఇలాంటివి పడటానే సరిగా పోయాయి కూడా. అక్కడ ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటాన మన ఎక్కడ వెళ్ళినా ఏ వాటిలో చూసినా శానిటేషన్ అనేది అంత ఘోరంగా ఉండేది. నేను వచ్చాక నేనంటే నేను కాదు, అధికారులు కూడా ఉన్నారు, కానీ అందరూ వెళ్ళి ఆ శానిటేషన్ మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రోజున మన శానిటేషన్ అనేది అక్కడ కొంత సగం వరకన్నా మేము మెరుగుపరిచామని మేము అనుకుంటున్నాము. ప్రతిరోజు ఏ వార్డులోకి వెళ్ళినా కూడా సింటు పెట్టి ఒక గ్యాంగ్ వర్క్ లాగా చేపిస్తాం, కానీ టీచింగ్ కానివ్వండి ఇలాంటివి చేపిస్తున్నామంటే మన పుండలు తినాలాగా తీర్చిదిద్దుకోవాలనేది మన కోరిక కూడా. అలానే ప్రజలందరికీ చెప్పేదంటే ఈ కవర్లు అరికట్టాలి. ఈ కవర్లు అరికట్టాలంటే మనం ఈ షాపులు ఇప్పుడు కర్రీ పాయింట్ పెడుతున్నారు, వాటిల్లో వేడి సాంబార్ పోయడాన ఆ ప్లాస్టిక్ అనేది కరిగిపోయి మన పొట్టలోకి పోతుంది. దానివల్ల మన క్యాన్సర్లు కానీ అనారోగ్య రోగాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ చెప్పేదంటే మనం కొనకపోయినా కూడా
అక్కడ మనం బ్రాండ్ చేయొచ్చు. ఇక్కడ సేల్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? అలానే మన ప్రజల్లో అవగాహన అనేది రావాలి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞ పూర్ణావతి కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ఉదయం జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం నిర్వాహకులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదాగమ పండితులు పంచాహ్నిక దీక్షగా నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముందుగా విశేషంగా మహిళా భక్తులతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషను చేశారు. సాయంత్రం పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భగవత్ రామానుజదాసుడు జంజం రామారావు దంపతుల భక్తిపూర్వక వితరణతో పూర్ణాహుతి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొనగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆర్వి కిరణ్ కుమార్, సురేష్లు కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఇంగ్లీష్లో దయా అనే అక్షరం మీరు రాయలేదు, రాస్తే డిఏ వైఏ రాయాలంటే డయానా అవుతుంది. దయా ఒత్తు లేవు, దీర్ఘాలు లేవు, దకారం లేదు, తకారం లేదు, తాత రాయాలంటే టీకి లేదు. యథో భాష ఇది నేర్పించి మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేర్పించి ₹1,00,000. అదే మన భాష అయితే ఒక అక్షరంలోనే అప్పుడు ఏమో చూస్తున్న మనసుకి ఇంగ్లీష్ పడిపోయిందేమో జ్ఞానాన్ని ముందు నేను పొందా ఆ దృష్టి దాని మీదే ఉంటుంది. మీ ఎవరి మీద అనుమానం. మరి మీరు ఏమీ లేకుండా ఇక్కడ ఊరికే మంత్రి కూర్చోబడితే వచ్చేసి వేల మంది మీకు ఆనందం కలిగినప్పుడు సపోర్ట్ కొడుతున్నారు. ఎందుకంటే స్వచ్ఛందమైన కార్యక్రమం వేరే ఉంటుందా? స్వేచ్ఛ మాట్లాడదు, ఇంకేం ఆలోచించవద్దు. ఏ ఆలోచన మనసులోకి రాని ఏదైనా వచ్చిందంటే తర్వాత 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 ఎప్పుడు పరివారంలో ఒత్తిడి పెరగదు, ఆలోచనలో ఒత్తిడి అంటారు. ఇవాడు ఒత్తిడి ఎందుకు వస్తుందంటే పని ఎన్ని పనులు ఉన్నా ఒత్తిడి పెరగదమ్మా. పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచించడం మానేసి పని చేయాలి చేర్చాలి కానీ కొండంత ఆస్తి కూర్చుని తింటే తరిగిపోతుంది కదా. ఒత్తిడి తగ్గాలంటే ఒకటే, కొండంత పనైనా కూర్చుని చేస్తే తరిగిపోతుంది ఖచ్చితంగా. పెద్ద ప్రోగ్రామ్, పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వచ్చు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. చేయడం మొదలుపెట్టండి, నో డిస్కషన్, చేయడం మొదలుపెట్టండి. ఒక అరగంట వేసేసరికి కొంత తగ్గింది, ఒక గంట వేసేసరికి కొంత తగ్గింది, 4 గంటల వేసేసరికి ఇంచుమించు ఆ ప్రాజెక్ట్ అయిపోయే దశకు వచ్చింది. బురిపాలెం రోడ్లోని శ్రీనివాస హిల్స్ వాసులు హోలీ పండుగ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. వయోభేదం మర్చి రంగులు చల్లుకుంటూ పరస్పరం హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ భక్తులుగా హోలీ వేడుక విశిష్టతను వివరించారు. గుంటూరులో జరిగింది, ఇక్కడ కాదు. జాగ్రత్త వెళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేయండి స్పీడ్గా. మామే ఇటు రండి, వరుసనే 1 by 1 రండి. కులాల మతాలకు అతీతంగా మీ అందరం కలిసి ఈరోజు బాగా హోలీ వేడుకలు చేసుకున్నాము. దీంట్లో రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఇండియా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో ఉన్నారు. వాళ్ళందరం గౌరవించుకొని అందరం కలిసి ఈరోజు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఇలా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈరోజు ఇలా చేయడానికి మా అపార్ట్మెంట్లో అందరూ మాకు సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా హోలీ అనేది మనకి ఒక నాత్ అనేది లేకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మార్కెట్ యార్డ్లో ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 29 నుండి 4 వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్లబల ప్రదర్శన, పాల ప్రదర్శన గతంలో జరిగిన విధంగా జరుగుతాయన్నారు. వ్యవసాయం, సాంకేతిక పనిముట్లు, హార్టికల్చర్ షాపులు, మెడిసిన్ మొక్కలు, పశు ప్రదర్శన, ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు. అందరి సహకారంతో గత 10 రోజుల నుండి ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమం రైతులకు, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో ఉంటాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీలుగా ఏర్పడి పనులు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఎడ్లబల ప్రదర్శన పెద్ద పండుగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎడ్లబల ప్రదర్శనకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రముఖులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 29వ తారీఖు ప్రారంభించబడి 4వ తారీఖు వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన జరిగే కార్యక్రమం తెనాలి మార్కెట్ యార్డ్లో గతంలో ఏ రకంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే రకంగా జరిగేదానికి ఇక్కడ ప్రాథమికంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రదర్శన, అదేవిధంగా ఎడ్ల ప్రదర్శన, పశు ప్రదర్శన, పాల ప్రదర్శన ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క బరులన్నీ కూడా మరి ఈ బండలాగుడి కార్యక్రమానికి సంబంధించినటువంటి దీన్నంతా కూడా ముస్తాబు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, లేకపోతే సాంకేతిక వ్యవసాయ పనిముట్లు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రదర్శన కూడా, అదేవిధంగా హార్టికల్చరు, ఫ్లోరికల్చరు, సిరికల్చరు వీటన్నిటినీ సంబంధించినటువంటి షాప్స్, అదేవిధంగా వాటిలన్నింటినీ డిస్ప్లే చేయటం జరుగుద్ది. వివిధ రకాలైనటువంటి మొక్కల్ని వీటిలన్నింటి కూడా. ఇంతేకాకుండా మెడిసినల్ ప్లాంట్స్ను కూడా ఇక్కడ ప్రదర్శన కూడా ఉంటుంది. వీటిలన్నింటినీ వీక్షించడానికి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వేలాది మంది ప్రతిరోజు కూడా ఇక్కడ రావటం, దాదాపు ఒక 5-6 గంటలు ఇక్కడంతా కూడా వీటిని చూడటం, ఈ బండ్లాగుడు ప్రదర్శనలన్నింటిని కూడా తిలకించటం, వీటి ద్వారా ప్రజలు చాలా ఆనందంతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అందుకని వీళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా దాదాపు ఒక 18 కమిటీలుగా ఏర్పడి మరి ఎవరికి వాళ్ళు స్టేజ్ దగ్గర నుంచి కింద ఎడ్ల పందాల వరకు, అదేవిధంగా మిగతా అక్కడున్న షాప్స్ కానీ, లేకపోతే ఎగ్జిబిషన్స్ కానీ, అదేవిధంగా రకరకాలుగా ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేయడానికి టీమ్స్ వేసుకోవటం. కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి ఒంగోలు జాతి ఆవుల పాల పోటీలు మార్చి 31వ తేదీ, ఏప్రిల్ 1వ తేదీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో తెనాలి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వై పద్మావతి, అసిస్టెంట్ డైరెక్టర్ బి నాగిరెడ్డి, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 13వ తేదీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బోస్ రోడ్లోని అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల వక్కలగడ్డ రామ్మోహన్ రావు, వెంకటరత్నమ్మ కళ్యాణ మండపంలో ఉదయం 11:45 ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, సమావేశంలో మార్చి 31 వరకు జమా ఖర్చులను పరిశీలించి ఆమోదించుట, రానున్న కాలానికి సంబంధించి నూతన పాలకవర్గంపై చర్చించుట, వెండి రథం తయారు చేయించడం వంటి అంశాలను సమావేశంలో చర్చించడం జరుగుతుందని, ఈ సమావేశానికి సభ్యులు తరలి రావాలని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే టైం అయింది. కాబట్టి ఇప్పుడు జనరల్ బాడీ వేయడానికి 2 సార్లు నిర్ణయించుకొని అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్కి అనువుగా రేపు 30వ తారీఖు పెడదామంటే ఉగాది అయింది, 6వ తారీఖు పెడదామంటే శ్రీరామనవమి అయింది. అందువల్ల 13వ తేదీ ఆదివారం
ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మన దేవస్థానం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడానికి నిర్ణయించబడింది. ఇప్పటి వరకు జరిగినటువంటి జమా ఖర్చులు ఆమోదించుట, నూతన పాలకవర్గం నిర్ణయించే నిమిత్తం ఏంటనే దాని గురించి మనం నిర్వహించుకోవాల్సి ఉంది. ఆ ప్రకారంగా రేపు జరిగేటువంటి 13వ తేదీ ఏప్రిల్ 13 ఆదివారం రోజున ప్రతి ఒక్క దేవస్థానం జనరల్ బాడీ సభ్యుడు ఖాళీ ఉంచుకొని ఆ రోజు తప్పనిసరిగా ఇచ్చేవాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ కూడా 2-3 రోజుల్లోనే నోటీసులు ఇష్యూ చేయడం కూడా జరుగుతుందని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పని కొంతమంది వ్యక్తులు ఈ జనరల్ బాడీ కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. చాలామంది అమాయకంగా మమ్మల్ని ఏ రోజు పెట్టారండి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. మేము వారికి అందరికీ కూడా మేము పెట్టేది కాదు, అది దేవస్థానం తరపు తొందరలోనే డేట్ నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. పెద్దల చేత నిర్ణయించుకుని ఏప్రిల్ 13వ తారీఖున ఆదివారం నాడు సర్వసభ్య సమావేశం జరపడానికి దేవస్థానం తరపు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ దేవస్థానం సభ్యులు సర్వసభ్యులు ఎవరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా చక్కగా ఆ రోజున మీరందరూ కూడా అటెండ్ అవ్వగలరని కోరుతున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.